రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అడిషనల్ ఎస్పీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్కూల్ గ్రామంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్ఓటీ సైబరాబాద్, ఎస్ఓటీ శంషాబాద్, పటాన్చెరు పోలీసులు కలిసి ఛేదించిన కేసు. రాజస్థాన్ కు చెందిన బుద్ధరాం కోసల్ రామ్ గత 6 నెలలుగా చిట్కూల్ గ్రామంలో అద్దెకు ఉంటూ గంజాయిని అమ్ముతున్నాడు. వారి వద్ద నుంచి 34 గ్రాముల ఓపియం, 8 గ్రాముల హెరాయిన్, 20 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బుద్ధరామును రిమాండ్ చేయగా కోసాలరాం పరారీలో ఉన్నాడు. మీనింగ్ ఏంటి సార్? మీనింగ్ చెప్పండి. ఓపీఎం అంటే విన్నాం కానీ అది ఫస్ట్ టైం వింటున్నాను. ఓపీఎం ఇక్కడ లోకల్ సేల్ హైదరాబాద్లో సరౌండింగ్ వల్ల అమ్మడానికి వాళ్ళు తీసుకొచ్చినట్టు. వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ మాకు 6 years నుంచి మన దగ్గర ఉంటున్నారు. 6 years 6 years నుంచి ఫస్ట్ టైం తీసుకొచ్చినారని చెప్తున్నారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ వరకు తీసినా ఇంతకుముందు ఇన్సర్ట్ తీసుకొచ్చారు. చిట్కూల్ గ్రామం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు మండలంలో డ్రగ్స్ కలయికపై సమాచారం అందుకున్న టీనాప్ డిఎస్పీ కృష్ణకుమార్, సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, శంషాబాద్ ఎస్ఓటీ టీం, పటాన్చెరు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన బుద్ధరాం కోసల్ అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస చేసి పటాన్చెరు ఏరియాలో రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నుండి బార్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఓపియం, హెరాయిన్ ఈ 2 డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేట్ ఇన్ఫర్మేషన్పై టీనాప్ వాళ్ళు ఎస్ఓటీ సైబరాబాద్, పటాన్చెరు సైబరాబాద్ పోలీసులు అందరూ జాయింట్ ఆపరేషన్లో మనం పట్టుకోవడం జరిగింది. బుద్ధరాం ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అసలు ఇంటర్నేషనల్ బార్ ఏంటంటే ఓపియం తర్వాత హెరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్సంప్షన్ నుంచి వాళ్ళకి ఇష్టం వాళ్ళకి అమ్ముకోవడం గురించి తీసుకోవడం జరిగింది. సో అతని మెయిన్ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన కోసల్ రామ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 20 lakhs, ఓపియం 34 grams, హెరాయిన్ 8 grams రికవర్ జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఓటీ సైబరాబాద్, టీనాప్, పటాన్చెరు లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కండక్ట్ చేసిన కేసు